హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి వర్షాకాలంలో చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్కి ఫస్ట్ గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీలండి. ఈ మిరపకాయ బజ్జీల్లో ఉల్లిపాయలు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు సైడ్ బజ్జీలు వేస్తున్నా కూడా మనం టెమిట్ అయిపోతాం ఆ వాసనకే. అంత టేస్టీగా ఉంటాయండి బజ్జీలు. ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బజ్జీలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. దీనికి ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండి వేయండి. 2 కప్పుల శనగపిండికి 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసినా సరిపోతుంది. 1/2 స్పూను వాము, మీ రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా. ఈ సోడా కూడా ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే బజ్జీలు పగిలిపోతాయి. కొంచెమే వేసుకోండి. వేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసేసి మనం 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వాటర్ సరిపోతాయండి. ఒకవేళ సరిపోకపోతే మధ్యలో మళ్ళీ పోసుకోండి. ఈ వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ చేత్తోనే లోపల ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. బాగా కలపాలి. బాగా కలిపితేనే మంచి పఫీగా వస్తాయండి బజ్జీలు. ఈ వాటర్ సరిపోకపోతే కొంచెం పోసుకొని ఈ విధంగా వచ్చేటట్లు కలుపుకోండి. మనం లేపి ఇట్లా వేస్తే ఇట్లా రావాలి, ఈ విధంగా రావాలండి. మరీ పల్చగా కలపొద్దు, మరీ చిక్కగా కలపొద్దు. లోపల ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోండి. కలిపి పక్కకు పెట్టేసుకొని బజ్జీ మిరపకాయలని లావువి దొరుకుతాయండి మార్కెట్లో. ఈ మిరపకాయలు తెచ్చేసి మధ్యలో ఒక చాకు తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టండి. మేము బాగా ఘాటు తినగలము అనుకున్న వాళ్ళు లోపల విత్తనాలు తీసేయక్కర్లేదండి. ఘాటు తినలేని వాళ్ళు ఈ విత్తనాలు తీసేసేయండి. ఒక ఘాటు పెట్టేసుకొని లోపల విత్తనాలు తీసేసి మిగిలిన పచ్చిమిరపకాయలన్నిటికి కూడా అదే విధంగా పెట్టండి. ఈ విధంగా అన్నిటికీ అదే విధంగా పెట్టేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని, ఈ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి, మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి స్టవ్. ఈ విధంగా పచ్చిమిరపకాయని ముంచి ఇట్లా గిన్నెకి లాగి వేసేసేయండి. మిగిలిన పచ్చిమిరపకాయలన్నీ కూడా పిండిలో ఇట్లా ముంచేసి ఆయిల్లో వేయండి. బజ్జీలు హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టి వేయించొద్దండి, మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి వేయించండి. ఎందుకంటే పైన పిండి మాడిపోతుంది, లోపల పచ్చిమిరపకాయ ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి వేయించుకోండి. కొంచెం టైం పడుతుందండి. ఈ విధంగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసి మిగిలిన బజ్జీలు కూడా ఇదే విధంగా వేసుకోండి. ఈ విధంగా ముంచేసి పచ్చిమిరపకాయ అన్ని బజ్జీలు వేసుకొని చక్కగా ఇట్లా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పిండి మాత్రం బాగా కలపండి, బాగా తిప్పాలి. ఎక్కువ బియ్యం పిండి కూడా వేయొద్దు, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు బజ్జీలకి చాకుతోటి ఈ విధంగా ఘాటు పెట్టేసుకొని పచ్చిమిరపకాయ వైపు ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఎంత వీలైతే అంత సన్నగా తరిగేసి కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, చిటికెడు సాల్ట్ వేసేసి ఇవి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి, ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి నిమ్మకాయ పిండుకోండి. ఈ నిమ్మకాయ మీ ఎంతైనా పిండుకోవచ్చండి, మీరు తినే పులుపుని బట్టి. ఒక బద్ద నిమ్మకాయ పిండాను కదా, దీన్ని కలిపేసి ఇప్పుడు ఈ బజ్జీలో మధ్యలో పెట్టేసి తింటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరు. మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయండి. మనం ఎవరన్నా వచ్చినప్పుడు చేసి పెట్టిన, మనం ఇంట్లో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తింటారు. మళ్ళీ బయట తెచ్చుకుందామని అసలు అడగనే అడగరు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.